వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనకు న్యూస్లో చూస్తే ఫార్మర్ రిజిస్ట్రీ గురించి కనపడుతూ ఉంది. అసలు ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు తీసుకొచ్చారు, దీనివల్ల అసలు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎలా ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. అయితే ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అనేది ముందుగా అగ్రి స్టాక్ కింద తీసుకురావడం జరిగింది. అగ్రి స్టాక్ అని మనకు నేషనల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 2021లో తీసుకొచ్చింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ డిజిటల్గా డేటాని క్రియేట్ చేయడం, అదేవిధంగా మనకు ఏదైతే అగ్రికల్చర్ ఉందో దానికి సంబంధించి దిగుమతులు ఈ డిజిటల్ డేటా ద్వారా, డిజిటలైజేషన్ ద్వారా ఇంప్రూవ్ చేయడం అనేది మెయిన్ కాన్సెప్ట్. అంటే ఈ యొక్క అగ్రిస్టాక్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇక్కడ మనకు ఈ డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేసి, డేటాని యూజ్ చేసి మనం అగ్రికల్చర్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడం, ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడం. అయితే ఈ అగ్రిస్టాక్ కిందనే మనకు ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అనేది ఏంటి అంటే ఇక్కడ మనకు ఒక ఆధార్ కార్డ్ లాంటిది రైతుకి. ఇప్పుడు మనకు జనరల్గా ఆధార్ కార్డ్ అనేది అందరికీ ఇస్తూ ఉన్నారు. అదే మనకి ఫార్మర్ రిజిస్ట్రీ కింద ఏం చేస్తారంటే ఒక 11 అంకెల ఒక డిజిటల్ ఐడిని ఫార్మర్స్కి ఇస్తారు. ఇది ఫార్మర్కి ఒక ఐడెంటిటీ కార్డ్ లాంటిది అనమాట, ఐడి కార్డ్ లాంటిది. అంటే ఇతను ఫార్మరు అని చెప్పి మనకు చెప్పుకోవడానికి ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అనేది ఒక ఐడి కార్డ్ లాగా ఉపయోగపడుతుంది. అసలు ఇది ఎందుకు, ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఈ ఫార్మర్ రిజిస్ట్రీ కింద ప్రతి ఒక్క ఫార్మరు ఎవరైతే ల్యాండ్ ఉంటుందో వాళ్ళు ఇక్కడ ఏం చేయాలి అంటే కన్సర్న్ మండలి ఏవో ఎవరైతే ఉంటారో అగ్రికల్చర్ ఆఫీసర్ ఆయన ద్వారా కానీ, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ద్వారా కానీ అప్రోచ్ అయ్యి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రిజిస్టర్ చేసుకున్న ఫార్మర్కి ఒక 11 అంకెల ఒక డిజిటల్ ఐడిని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ డిజిటల్ ఐడి ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయని చెప్పేసి ఒకసారి చూస్తే మనకి ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు చాలా స్కీమ్స్ అనేది ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే పిఎం కిసాన్, దీని ద్వారా మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఫార్మర్కి 6,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తూ ఉన్నారు. అదే కాకుండా మనకి ఇక్కడ ఏంటంటే పిఎం ఫసల్ బీమా యోజన అని చెప్పేసి మనకు ఉంది. దీని కింద ఏం చేస్తున్నారంటే పంటల బీమాని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మనకేంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలన్నా, దాని నుంచి బెనిఫిట్ పొందాలన్నా ప్రతి ఫార్మర్కి కూడా ఈ ఫార్మర్కి సంబంధించిన ఐడి అనేది ఫార్మర్ రిజిస్ట్రీ కింద ఉండాలి అని చెప్పేసి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. దీనికోసమనే మన తెలంగాణలో మొదటిసారిగా ఈ ఫార్మర్ రిజిస్ట్రీని స్టార్ట్ చేశారు. దీనికి ఏం చేస్తారంటే ఒక ఐడిని క్రియేట్ చేసి మనం అనుకున్నట్టు ఆ ఫార్మర్కి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయబోయే స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఈ ఫార్మర్ రిజిస్ట్రీ కింద ఏదైతే ఐడి ఉంటుందో ఐడి తప్పనిసరి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ఈ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి కూడా అవసరమా అని చెప్పేసి కూడా ఒక డౌట్ రావచ్చు మనకు. అయితే ఇక్కడ ప్రజెంట్ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకసారి చూస్తే ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్కి అవసరం లేదు, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మాత్రం ఇది తప్పనిసరి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా మనకు ఈ న్యూస్లో ఉన్న ఫార్మర్ రిజిస్ట్రీ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏవేవి గుర్తుంచుకోవాలి అని చెప్పేసి ఒకసారి చూస్తే ఇక్కడ ఏంటి అంటే మనకు ముఖ్యంగా అగ్రిస్టాక్ గురించి గుర్తుంచుకోవాలి. అసలు వాట్ ఈజ్ అగ్రిస్టాక్, దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఎందుకు తీసుకొచ్చింది, అంటే దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అగ్రిస్టాక్ కింద ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అనేది మనకు ఉంది. సో వాట్ ఈజ్ ఫార్మర్ రిజిస్ట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎందుకు ఇది మ్యాండేటరీ, అంతేకాకుండా దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి మనం డిస్కస్ చేసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటి అంటే మనకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సర్వీసెస్ పొందాలన్నా, అగ్రికల్చర్కి సంబంధించి ఫార్మర్ ఎలాంటి సర్వీసెస్ పొందాలన్నా కూడా ఇక్కడ ఏంటంటే ఫార్మర్ రిజిస్ట్రీ అనేది తప్పనిసరి అని చెప్పేసి చెప్తూ ఉంది.